అందరికీ నమస్కారం. ఈరోజు పాడి పంటల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. నా పేరు డాక్టర్ టిఎస్ఎస్కే పాత్రరావు, ప్రధాన శాస్త్రవేత్త సస్యరక్షణ విభాగంలో వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి వస్తున్నాము. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ రాగిలో రకాల ఎంపిక గురించి మనం పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా రకాల ఎంపిక అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. ఎందుకంటే దిగుబడుల్లో సుమారు 50% పైగా రకాల ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రకాలని మనం మంచిగా ఎంచుకున్నట్లయితే సగం సమస్యలు పరిష్కారమైనట్టే. అనువైన రకాల గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా స్వల్పకాలిక రకాలు అనేవి, అంటే వరి వేసుకునే ముందు మనకుండే సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, అదేవిధంగా మొట్టమొదటి మనం తీసుకున్నటువంటి వర్షాలు వచ్చినప్పుడు మనకి స్వల్పకాలిక రకాలైనటువంటి అంటే అనగా సుమారు 80 నుంచి 100 రోజుల లోపల ఉండేటువంటి చంపావతి రకం, వకుల అనే రకం, ఈ రెండు రకాలు కూడా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చంపావతి అనే రకం 1998లో విజయనగరం పరిశోధన స్థానం నుంచి జాతీయ స్థాయిలో విడుదల చేయబడింది. అయితే దీనికి కాలపరిమితి సుమారు 80 నుంచి 85 రోజులు ఉంటుంది. అలాగే విధంగా గింజ దిగుబడి కూడా 10 నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది. ఇది బెట్టను తట్టుకుంటుంది. అంతర పంటకు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి వ్యవసాయ పరిశోధన స్థానం పెరుమాళ్లపల్లి నుంచి అయినటువంటి ఈ వకుల అనే రకం కూడా కాలపరిమితి సుమారు 100 నుంచి 105 రోజులు ఉంటుంది. గింజ దిగుబడి కూడా 13 నుంచి 14 క్వింటాలు ఉంటుంది. అదేవిధంగా ఆకు మీద అగ్గి తెగుల్ని వచ్చేటువంటి అగ్గి తెగుల్ని కూడా తట్టుకునే అవకాశం ఉంది. అలాగే పైరు ఎత్తు తక్కువగా ఉండడం వల్ల మరి పంట పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మధ్యకాలిక రకాలు మనం చూసినట్లయితే మరి 2009లో రిలీజ్ అయినటువంటి శ్రీ చైతన్య అనే రకం, అదేవిధంగా 2012లో రిలీజ్ అయినటువంటి హిమ అనే తెల్ల రాగి రకం కూడా మరి మధ్యకాలిక రకాల కిందకి వస్తాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అంటే ఉత్తర కోస్తా ప్రాంతంలోనే కాకుండా ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో కూడా చాలా పాపులర్ అయినటువంటి రకం. ఈ రకం మరి చాలా ఎక్కువ దిగుబడి కలిగి ఉంటుంది. మరి దాని కాలపరిమితి చూసినట్లయితే 115 రోజులు. అదేవిధంగా గింజ దిగుబడి 15 క్వింటాల వరకు వస్తుంది. అగ్గి తెగుల్ని బాగా తట్టుకునే రకం. అదేవిధంగా మనం హిమ అనే రకం చూస్తే మన రాష్ట్రం నుంచి కాదు, దేశంలోనే విడుదలైన మొట్టమొదటి తెల్లచూడి రకం 2012వ సంవత్సరంలో వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీనికి కాలపరిమితి కూడా 115 రోజులు ఉంటుంది. మరి దిగుబడి కూడా 14 క్వింటాలు ఉంటుంది. అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. అలాగే రబీ కాలానికి అంటే అందుబాటులో బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వర్షాలు పడినప్పుడు మరి గింజ తాలూకా మరి రంగు మారడం అనేది జరుగుతుంది శిలీంధ్రాల పెరుగుదల. కాబట్టి రబీలో వేసుకున్నట్లయితే వర్షపాతం తక్కువ ఉంటుంది. కాబట్టి గింజ తాలూకా నాణ్యత, రంగు అనేది కూడా మనం మంచిగా తీసుకోవచ్చు. మధ్యకాలిక రకాల్లో చూసినట్లయితే వేగావతి అనే రకం, అదేవిధంగా సువర్ణముఖి అనే రకం కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యకాలిక రకాల్లో ఈ వేగావతి అనే రకం 2019 సంవత్సరంలో జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది 115 రోజులు మరి దిగుబడి కలిగి ఉంటుంది. గింజ దిగుబడి కూడా సుమారు 10 నుంచి 15 క్వింటాలు ఉండడం, అగ్గి తెగులను తట్టుకోవడం అనేది దీని తాలూకా బలం. అదేవిధంగా సువర్ణముఖి అనేది ఇది స్వల్పకాలిక రకానికి, మధ్యకాలిక రకానికి మధ్యలో ఉన్నప్పటికీ కూడా కాలపరిమితి 105 రోజులకే వస్తుంది. దిగుబడి కూడా 15 క్వింటాల వరకు ఉంటుంది. అగ్గి తెగులు తట్టుకుంటుంది. వరి మాగాణిలో మనం వేసుకునేటప్పుడు ఇది అద్భుతమైనటువంటి రకం సువర్ణముఖి. అలాగే ఇటీవల కాలంలో రిలీజ్ అయిన వెరైటీ గోస్తని అనే రకం, ఇది కాలపరిమితి సుమారు 110 నుంచి 115 రోజులు. అలాగే గింజ తాలూకా దిగుబడి సుమారు 15 క్వింటాల వరకు ఉంటుంది. అగ్గి తెగులను, పాంపొడ తెగులు కూడా అరికట్టుకుంటుంది. ఎందుకంటే ఇది వరి మాగాణిలో మనం పండించినప్పుడు మరి వరికి వేసేటువంటి ఎరువుల తాలూకా ప్రభావం వల్ల దీంట్లో కూడా పాంపొడ తెగులు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ గోస్తని రకం మరి అగ్గి తెగులను, అదేవిధంగా పాంపొడ తెగులను కూడా తట్టుకొని నిలబడి మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడవ రకం అంటే దీర్ఘకాలిక రకాలు, అంటే 105 నుంచి 120 రోజులు పరిమితి కలిగినటువంటి రకాలు కూడా ఉన్నాయి. తిరుమల అనే రకం, అలాగే గౌతమి అనే రకం కూడా 2 రిలీజ్ చేయబడి, ఈ తిరుమల అనే రకం వ్యవసాయ పరిశోధన స్థానం పెరుమాళ్లపల్లి నుంచి, ఈ గౌతమి అనే రకం జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిశోధన స్థానం పెద్దాపురం నుంచి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే తిరుమల అనే రకం 120 రోజుల దిగుబడి మరి కాలపరిమితి ఉన్నప్పటికీ దిగుబడి బాగుంటుంది. అలాగే అగ్గి తెగులు తట్టుకుంటుంది. చొప్ప తాలూకా దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కొంత రాయలసీమ ప్రాంతంలో ఈ రాగి చొప్పను కూడా మరి పశువులకి మేతగా వేస్తున్నారు. కాబట్టి దీనికి ఈ మేత మెత్తగా ఉండి పశువులను నవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే గౌతమి అనే రకం జాతీయ స్థాయిలో రిలీజ్ అయినటువంటి రకం, ఇది కూడా 120 రోజులు మరి కాలపరిమితి కలిగి 15 మరి క్వింటాల వరకు దిగుబడి ఉంటుంది. అగ్గి తెగులను తట్టుకుంది. ఇది కూడా పైరు తాలూకా కాండం అనేది బలంగా ఉండడం వల్ల, పైరు పడిపోకుండా గట్టిగా ఉండడం వల్ల మరి వర్షాలు వచ్చినప్పుడు, పెద్ద గాలులు వచ్చినప్పుడు పైరు పడిపోకుండా కోతకు అనుకూలంగా ఉండేటువంటి రకం గౌతమి. అలాగే మన వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి రకం ఇంద్రావతి. ఇది 2020 సంవత్సరంలో మొట్టమొదటి బయోఫోర్టిఫైడ్ వెరైటీ. అంటే దీంట్లో ఐరన్ అంటే ఇనుము, అదేవిధంగా జింకు, కాల్షియం అనేది
58 మిల్లీగ్రాములు, 44 మిల్లీగ్రాములు, అలాగే 428 గ్రాములు కాల్షియం అనేది ఇందులో ఉండడం అనేది ఒక రికార్డు స్థాయిలో అత్యధికమైనటువంటి కాల్షియం పరిమాణం కలిగినటువంటి రకము ఈ యొక్క ఇంద్రావతి. ఇది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో జాతికి ఇది అంకితం చేసినటువంటి మొట్టమొదటి జాతీయ స్థాయి రకం రాగిలో. సో కాబట్టి ఈ యొక్క రకాలు అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. సో రకాన్ని ఎంచుకునేటప్పుడు రైతులు వ్యాధులను తట్టుకునేవి, అదేవిధంగా మరి పడిపోకుండా ఉండేటువంటి మంచి బలమైనటువంటి కాండం కలిగిన రకాలను ఎంచుకోవడం, అదేవిధంగా పాము పొడలు తెగులు తట్టుకునే రకాలు, అదేవిధంగా కాల పరిమితిని బట్టి అంటే పంటకి మధ్య ఖాళీ ఉండేటప్పుడు అటువంటి వరి మాగాణులు వేసుకోవడానికి కానీ, వరి తర్వాత వేసుకోవడానికి కానీ, సో స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలని మనకుండే పరిస్థితులను బట్టి మనం వేసుకున్నట్లయితే రైతులు అత్యధిక దిగుబడులను మరి పొందుతూ ప్రభుత్వం వారు మనకు అందిస్తున్నటువంటి మినిమం కనీస మద్దతు ధరని మనం పొందుకొని రైతుల తాలూకా ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి పాడి పంటల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.